నువ్వు చూస్తే ఎవరు భయపడరు లేరా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు కెమెరా పెట్టి మరి ఇప్పుడు తమాషాలు చేస్తున్నావు? తమాషా నువ్వు చేసి తమాషా తమాషా కాదు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏమని అడమతో చెప్పినా ఎన్నిసార్లు వీడియోలు డిలీట్ చేయమని ఓడమని. నువ్వు నా ముంగ నాటకాలు తిరగకు. అడమవుతుందా? నాకు చంపేస్తాను నేను ముందు చెప్తున్నా. మంచిగా చెప్తున్నా నేను. తీసేయి వీడియో ఓడని. నేను మొన్న కూడా ఏం చెప్పిన నాకు ఈ వీడియోలు డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది ఖచ్చితంగా డిలీట్ చేయాల్సింది కదా ఫ్యూచర్కి అని చెప్పిన కదా. నీకు కూర్చోవచ్చు కదా కొంచెం అయినా. ఎట్లా మాట్లాడుతున్నావు? చంపేస్తా అందరినీ. అదే మాట చంపేస్తే అంత మొగాడా? చంపేస్తా అంటాడు. అంటే మా మమ్మీ డాడీ ఏమంటలేరు, మా మామ వాళ్ళు ఎవరు ఏమంటారు. వీడికి ఎందుకే అన్ని చక్క వాడు చేసుకొని ఇంట్లో చూసుకోవచ్చుకో. ఎప్పుడు నా మీద ఉంటుంది ప్రాణం. ఏం చేస్తుందో, ఎటు పోతుందో, ఎటు తిరుగుతుందో అని. ఎవరు నాకు పెట్టించిండ వాడు ఛానల్ డిలీట్ చేయనీకే? నేను కష్టపడి పెట్టుకున్నా. నేను కష్టపడితే ఫేమ్ వచ్చింది. నాకేమన్నా వచ్చి ఏమైనా చేసిరా ఏంది? లేకపోతే టైం కావాలి, కొంచెం స్పేస్ మర్యాద అడిగితే మర్యాద చెప్తా. నాతో బుద్ధపడి మాట్లాడితే నాకు కష్టం. హాయ్ హలో గైస్. ఈ మా అన్నగాడు ఏం చేస్తున్నా నాకు మెంటల్ తింటుంది గైస్. పిచ్చి మాట్లాడుతూ కెమెరా వెళ్తా డైరెక్ట్ ఏం మాట్లాడుతాడో చూస్తా. ఏమంటే ఒక పెద్ద ఓవర్ యాక్షన్ బిల్డప్లోకి ఏం తప్పు ఉండదు అని మొదలాగా ఎంత కష్టపడుతురేందో అవన్నీ కనిపించారు అని వీడియోలు డిలీట్ చేయి ఛానల్ డిలీట్ చేయని మాట్లాడతాడు. ఏంది బాధ ఏం చెప్పావా నాకు ప్లీజ్ ఒకసారి చెప్పు జల్దీ. చూస్తున్నావేంది? నువ్వు చూస్తే ఎవరు భయపడరు లేరా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు కెమెరా పెట్టి మరి ఇప్పుడు తమాషాలు చేస్తున్నావు? తమాషా నువ్వు చేసి తమాషా కాదు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏమని అడమతో చెప్పినా ఎన్నిసార్లు వీడియోలు డిలీట్ చేయమని ఓడమని. ఏం చేస్తా? నువ్వు నాటకాలు చేయక అర్థమవుతుందా? నీకు మస్తు మంచిగా చెప్తున్నా. మంచిగా చెప్తున్నా. ఇప్పుడు డిలీట్ చేయడానికి అవ్వదు. అది ఛానల్ ఎప్పుడు చేస్తావు? సడన్ గా డిలీట్ చేస్తే ఛానల్ కి ప్రెజర్ పడుతుంది. నీకేం తెలుసు? ఎట్లా చేస్తావు? నువ్వేమైనా పెట్టించినావు ఛానల్? డిలీట్ చేస్తా ఎట్లా చేస్తావు? చేయి చూస్తా. అదే అంటున్నా చెయ్యి. మంచిగా చెప్తున్నప్పుడు చెప్తున్నా. నువ్వు కూడా మర్యాద విను. నువ్వు నా ముంగ నాటకాలు తిరగకు. అడమవుతుందా? నాకు చంపేస్తాను నేను ముందు చెప్తున్నా. మంచిగా చెప్తున్నా నేను. తీసేయి వీడియో ఓడని. మంచి చెప్తే వినిపిస్తలేదా మీకు? ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పుకో. ఇగో నేను మంచిగా చెప్తున్నా నీకు. మంచిగా చెప్తున్నా. ఏమని పెట్టి మాట్లాడతావు? వాళ్ళ అవసరమే లేదు. ఎందుకు పెట్టి మాట్లాడతావు వాళ్ళతో? నేను మాట్లాడతా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చూడు నీకు మస్తు గుద్దపల్పు ఎక్కువైంది. అయింది కనిపిస్తుంది. ఏమో నాకు పిచ్చిలు అయితే అర్థమవుతుందా? లైట్ తీసుకో అని వదిలేను. ఏం లైట్ తీసుకోవాలి? నేను చెప్తే వాళ్ళు వినిపిస్తుందా నీకు? అర్థమవుతలేదా? ఈ ముద్దల ఫోన్ లో పడి ఫోన్ మాట్లాడతావు. చూడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఆఫ్ చేయండి. ఎవరితో మాట్లాడతావు? ఆఫ్ చేయన్నా. మనవాడు ఉన్నాడు కదా పుగ్గాడు. పాత వీడియోలు అన్ని డిలీట్ చేయి. ఇట్లయితే ఛానల్ డిలీట్ చేసి వాడేస్తా. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నువ్వు ఏం నాటకాలు చేస్తున్నావా? అది అంటే ఏమన్నా తెలుసా? నువ్వు నాటకాలు తింటున్నావా? నీ చెంప వాళ్ళు కొడతా. వీడియో నేను ఎందుకు డిలీట్ చేస్తా? అసలు నువ్వు నా ఛానల్ మీదకి ఎందుకు పోతావు అని మాట్లాడినావు. ఇట్లనే అడిగినా. అసలు వీడియో డిలీట్ చేయాలంటే ఒకటేసారి డిలీట్ చేసుకున్న చాలా ప్రాబ్లం కదా చెప్పు. నీకు యూట్యూబ్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు? ఒకటేసారి డిలీట్ చేయాలంటే నేను మొన్న కూడా ఏం చెప్పి నాకు వీడియోలు డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది ఖచ్చితంగా డిలీట్ చేయాల్సింది కదా ఫ్యూచర్కి అని చెప్పిన కదా. నీకు కూర్చోవచ్చు కదా కొంచెం.
ఎట్లా మాట్లాడుతున్నావు? ఫస్ట్ చంపేస్తా అందరినీ. అదే మాట చంపేస్తే అంత మొగాడా? చంపేస్తా అంటాడు. ఆవు అంటే నేను కూడా రివర్స్ మాట్లాడినా. బుద్ధాలు ఇంకా మంచిగా మాట్లాడాను. ఇట్లా మాట్లాడినా. నేను ఫస్ట్ మాట్లాడినా మా అన్నతోటి. మా చాచి వాళ్ళకి అందరికి పిలుచుకొచ్చి నేను కూడా కూర్చోబెడితే ఏం చేస్తావు చేసుకోని చెప్పిన. వాళ్ళని ఎందుకు పిలుస్తావు? అప్పుడు భయపడి వాళ్ళని ఎందుకు పిలుస్తావు అని అంటున్నాను. ఎందుకు డిలీట్ చేస్తాను నేను? ఇప్పుడు ఎందుకు డిలీట్ చేస్తాను? ఒక 2-3 months తర్వాత డిలీట్ చేస్తాను చెప్పినా కదా. అప్పుడే డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, దీని వల్లే అనుకుంటున్నారు. నేను డిలీట్ చేయనే. నేను అట్లనే ఉంచుతాను. నేను ఇట్లానే ఉంటా. ఎక్కువ మాట్లాడినాను ఇంటికి కూడా పోనీ. మా మమ్మీ డాడీ ఏమంటలేరు, మా మామ వాళ్ళు ఎవరు ఏమంటారు. వీడికి ఎందుకే అన్ని చక్క వాడు చేసుకొని ఇంట్లో చూసుకోవచ్చుకో. ఎప్పుడు నా మీద ఉంటుంది ప్రాణం. ఏం చేస్తుందో, ఎటు పోతుందో, ఎటు తిరుగుతుందో అని. నేను షూట్కి తప్పేట పోతున్నా. ఈ మధ్యలో నువ్వే చెప్పే మెంటల్ లేసింది మౌనిక. ఇట్లనే మాట్లాడినా నేను. డిలీట్ చేయను, ఏం చేస్తావు చేసుకోపో, నీతో ఏమైతే అది చేసుకోపో అని చెప్పిన. డైరెక్ట్ అదే చెప్పే వాడు ముందు గురికేసుకొని బయటికి వచ్చిన. నాకు మెంటల్ అయిపోయేది మౌనిక. నడుచుకుంటూ వచ్చేసి ఎండలో ఎట్లయినా చూడు. సడన్ గా డిస్కషన్ ఎందుకు వచ్చింది? ఏమో నేను ఊరికి చిన్నదానికి పెద్ద ఎంగేజ్మెంట్ ఎవరు ఫిక్స్ చేయమన్నది, ఎవరు ఆ వీడియో చూడమన్నది వాళ్ళని. మొత్తం నా మీద వస్తారు లాస్ట్కి వచ్చి. వాళ్ళకు ఉంటది అంటే అలాంటప్పుడు ముందే చూసుకోవాలి. లాస్ట్కి వచ్చి నీ ఛానల్ డిలీట్ చేస్తా అంటే ఇప్పుడు బతికేదే ఛానల్ మీద ఛానల్ డిలీట్ చేస్తాను పెద్ద మాటలు మాట్లాడుతున్నాను. ఎవరైనా నాకు పెట్టించిండ వాడు ఛానల్ డిలీట్ చేయనీకే? నేను కష్టపడి పెట్టుకున్నా. నేను కష్టపడితే ఫేమ్ వచ్చింది. నాకేమన్నా వాడు వచ్చి ఏమైనా చేసిరా ఏంది? నేనేం చేయను. తర్వాత అయినా నువ్వు చేస్తాను కదా, కొంచెం చేస్తాను. కాసేపు అయినాక కొన్ని రోజులు అయినాక చేస్తే ఇప్పుడు చెయ్యి అన్నాడు. ఓకే ఛానల్ డిలీట్ చేసి వాడేసి చాలేదంటే ఏమన్నా పెట్టించారు ఛానల్ డిలీట్ చేయడానికి. నేను ఆ ఛానల్ కోసం ఎన్ని రోజులు అయినా నీకు తెలియదు ఏముంది. ఎప్పుడైనా ఛానల్ పైకి వస్తే చిన్న వార్నింగ్ వస్తే నేను ఎట్లా చేస్తా? మొన్ననే చెప్పిన పైన తీసేద్దాం అనుకుంటున్నా. 2 lakhs అప్పటిది తీసేద్దాం అనుకుంటున్నా అని చెప్పిన. అన్ని తీసేసారు. ఆ ఫోటో నాకు ఉండడం ఇష్టం లేదు, మనం అనిపించాలన్నా అది ఇంకా టైం ఎడిటర్ నేర్పిస్తున్నాడు. నిజంగా మనకి నాకు వీళ్ళకి చాలా టార్చర్ అయిపోతుంది. మనకి వీళ్ళు ఏమని అనుకో నాకు పిచ్చి వేసింది అనుకో నేను మళ్ళీ వీడియోలు కొడుతున్నాయి. ఇట్లనే చేస్తే ఎందుకు ఇట్లా మాట్లాడితే మళ్ళీ అట్ట అవుతారు. వదిలేదు లేకపోతే టైం కావాలి, కొంచెం స్పేస్ మర్యాద అడిగితే మర్యాద చెప్తా. నాతో బుద్ధపడి మాట్లాడితే నాకు ఫస్ట్ నువ్వే అనుకున్నావు కదా అన్ని ప్రైవేట్ లో పెడతా లేకపోతే అన్లిస్ట్ లో పెడతా టైం పడుతుంది. ఇప్పుడు ఒక 10-20 వీడియోస్ పెట్టిన తర్వాత పెడితే కొంచెం నాకు ఏదైనా ఒకటి వస్తుంది ప్రమోషన్స్ అనేది. వీడియోలు లేవు. ఇప్పుడు ఈ ఛానల్ ఎవరు సేల్ తీసుకురేమో అనుకుని ఎవరైనా నాకు ఏదైనా ఇస్తారో. కొన్ని యూట్యూబ్ లో పైసలు వస్తాయి. ఇప్పుడు నీకు తెలియదు. కరెక్టే చెప్పు. నేనే ప్రైవేట్ లో పెడదాం అనుకున్నా. గట్టిగా మాట్లాడుతున్నాడు. అందుకోసం కెమెరా పెట్టిన అప్పుడే నేను వరుతున్నాడు. ఇష్టం వచ్చినాడు. చాలా డిలీట్ చేస్తా అంటే ఎవరు పడతారు? సరే పొద్దున్నే నిన్న ప్రమోషన్కి వెళ్ళి షూట్కి వెళ్ళి 11:30 వచ్చినాము మనం. నైట్ ఇంటికి పోయి తినేసి పడదాం. పొద్దున్న లేచి బ్రష్ కూడా చేయడం లోడి స్టార్ట్ చేసిండు. అట్లానే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసిన నేను. సర్లే ఆయన డిలీట్ చేస్తా అని చెప్పింది ఆల్రెడీ వీడియోస్. కానీ డౌట్ ఏంది, దీనికి ఏం డౌట్ వచ్చిందంటే అన్నీ ఒకేసారి డిలీట్ చేస్తే నా ఛానల్ ఏమన్నా అయిపోతుందా, నా ఛానల్ పోతుందా అక్క అని అడిగింది. అట్లా పోదు కానీ ఆయన అట్లా చేయక ఇప్పుడు ఏం అవసరం వచ్చింది. ఒక 1 month అన్నావా అప్పుడు డిలీట్ చేద్దు. వీళ్ళు డిలీట్ చేసిన ఫ్యాన్ పేజీలు అట్లా డిలీట్ చేస్తారు. ఎన్ని వీడియోలు ఉన్నాయి, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి. అందరికి రిక్వెస్ట్ చేస్తారా ఏంది? మాట్లాడదాంలే. నువ్వు అంతా ఇప్పుడు ఎటు పోతున్నావు? బట్టలు చదువుకొని వచ్చినావు. బట్టలు వచ్చేసిన దీనిలో చాలా అవన్నీ ఉన్నాయని చెప్పి అదే ఎటు పోతున్నావు? సరే వదిలే. ఇప్పుడు చెప్పినావు కదా, చెప్పేకాడికి చెప్పినావు. మళ్ళీ కూర్చొని కూర్చోబెట్టి చెప్పినావు. పిలిచి కూర్చోబెట్టి చెప్పాడు ఫోన్ చేసి మాట్లాడతాను. మాట్లాడతాను.